గుడ్ ఈవినింగ్ మై డియర్ చిల్డ్రన్. భారతదేశ శీతోష్ణ స్థితి ఈరోజు 3వ పీరియడ్ అన్నమాట. దాంట్లో 2 క్లాసులు అయిపోయినాయి దీనికి సంబంధించి. అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు మార్పులు ఎందుకు ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా భారతదేశంలో కాలాల గురించి చెప్పుకున్నాం. రెండు క్లాసులు అయిపోయినాయి. సో ఈరోజు మనము భూగోళం వేడెక్కడం గురించి చెప్పుకున్నాం. ఓకే, మరి భూగోళం వేడెక్కడము అనేది అర్థం కావాలంటే మనము 8వ తరగతిలో 9వ తరగతిలో నేర్చుకున్న కొన్ని విషయాలు 8వ తరగతిలో కూడా మనం నేర్చుకున్నాం. ఒకసారి భూగోళం వేడెక్కడం గురించి మంచిగా అర్థం కావాలంటే మనం మళ్ళీ ఒకసారి తెలుసుకోవాలి. అదేంటంటే సూర్యుడు నుంచి విడుదలయ్యే ఉష్ణం భూమిని చేరుతుంది. ఓకే, దాదాపు ఇది ఇక్కడ ఇటు భూమి సైడ్ వచ్చింది ఒక 100% అనుకుందాం. భూమికి సూర్యుడి నుంచి వచ్చింది ఇక్కడ వచ్చింది, ఇది ఎంతైతే వచ్చిందో దీన్ని 100% అనుకుందాం. 100% భూమిని చేరింది ఏదైతే ఉందో అది ఈ ఉష్ణం భూమి మీదనే ఉండిపోదు. ఒకవేళ అట్లా ఉంటే ఏమవుతుంది, భూమి కొన్ని రోజుల్లోనే బాగా వేడైపోతుంది. ఓకే, మానవుడు కానీ జంతువులు కానీ జీవులు కానీ నివసించడానికి వీలుండదు. సో వచ్చింది ఇది ఏమవుతుంది, మళ్ళీ విశ్వంలోకి పరావర్తన చెందుతుంది. ఓకే, అంటే సూర్యుడి నుంచి విడుదలైనటువంటి ఉష్ణం కానీ సూర్యకిరణాలు భూమిని ఏవైతే చేరుతాయో అవి మళ్ళీ ఏమైతుంటుంది, భూమి నుంచి పరావర్తన చెందుతాయి. ఓకే, సో ఈ ఏదైతే 100% వచ్చిందో 100కు 100% మొత్తం పరావర్తన చెందితే కూడా భూమి ఏమవుతుంది, చల్లగా అయిపోతుంది. ఓకే, అర్థమవుతుందా? సూర్యుడి నుంచి వచ్చిన దాంట్లో ఏదైతే భూమిని చేరుతుందో అది మొత్తం పరావర్తనం చెందిన విషయంలోకి వచ్చిన ఉష్ణోగ్రత మళ్ళీ ఎంత వచ్చింది అంత వెళ్ళిపోతే భూమి చల్లగా అవుతుంది. సో ఆ విధంగా భూమి చల్లబడకుండా భూమి చుట్టూ ఒక పొరలాగా, సన్నటి పొరలాగా వాతావరణం ఉన్నది. వాతావరణం గురించి మీకు తెలుసు. ఇందులోని అంశాలు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నత్రజని, నీటి ఆవిరి లాంటి అన్ని అంశాలతో కూడినటువంటి వాతావరణము భూమి చుట్టూ ఒక పొరలాగా ఉన్నది. సో ఈ వాతావరణం ఏం చేస్తుంది, ఒక దుప్పటిలాగా భూమి చుట్టూ కప్పబడి వచ్చిన ఉష్ణోగ్రతలు వెళ్ళిపోతే కూడా కొంత ఉష్ణోగ్రతను ఈ వాతావరణం ఏం చేస్తుంది, ఆ వేడిని పట్టి ఉంచుతుంది. ఓకే, ఆ విధంగా వాతావరణం ఉండడం వలన మన భూమి కొంత వెచ్చగా ఉంది. లేకపోతే 100% వచ్చిన 100% పరావర్తన చెందితే భూమి బాగా చల్లబడి మానవ జీవులు బతకడం కష్టంగా ఉంటుంది. సో వాతావరణం అనేది ఈ ఉష్ణోగ్రతను కొంతవరకు పట్టి ఉంచడం వలన, ఒక దుప్పటిలాగా పనిచేయడం వలన జీవుల మనుగడ సులువుగా ఉన్నది. ఇక్కడ హాయిగా ఉండగలుగుతుంది. ఇది యాక్చువల్ ప్రాసెస్. జరగాల్సింది ఇది, జరుగుతున్నది కూడా ఇదే దాదాపు. కాకపోతే ఎప్పుడైతే మానవుడు పారిశ్రామిక విప్లవం 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది. యంత్రాలతో వస్తువుల ఉత్పత్తి పెరిగిపోయింది. ఆ యంత్రాలతో వస్తువుల ఉత్పత్తి జరిగే క్రమంలో పారిశ్రామిక విప్లవం ఈ సమయంలో పరిశ్రమలలో బొగ్గు వాడకం పెరిగింది. కరెంట్ ఉత్పత్తి చేయడానికి కానీ, యంత్రాల యొక్క పనిని సామర్థ్యాన్ని పెంచడానికి కావచ్చు, రైలు నడవడానికి కావచ్చు, బొగ్గు. అదేవిధంగా శిలాజ ఇంధనాలు అంటే ఇప్పుడు మనం ఇక్కడ డీజిల్, పెట్రోల్ లాంటివి, వీటి యొక్క వాడకము పెరిగిపోయింది.
ఎప్పుడు పారిశ్రామిక విప్లవం తర్వాత అంటే 19వ శతాబ్దం నుంచి. ఆ విధంగా బొగ్గు శిలాజ ఇంధనాలు వాడడంతో సాధారణ ప్రక్రియ ఏదైతే జరుగుతున్నదో వచ్చిన 100% ఇందులో కొంత భూమి ఉంచుకుంటుంది, దాదాపు ఒక 2% భూమి ఉంచుకుంటుంది అనుకుందాం. 98% ఏమవుతుంది, వాతావరణం విశ్వంలోకి పరావర్తన చెందుతుంది. అయితే ఈ బొగ్గు శిలాజ ఇంధనాలు ఎక్కువ కావడం వలన, బొగ్గు శిలాజ ఇంధనాల యొక్క వీటిని వాడకం ఎక్కువ కావడం వలన భూమి ఈ ప్రాంతాలలో అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవి భూమి వేడెక్కడానికి కారణమవుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, బొగ్గు శిలాజ ఇంధనాలు మానవుడు వాడడం వలన భూమి వేడెక్కుతుంది. అర్థమైందా? ఎప్పుడు జరిగింది, ఇది ఎప్పటి జరుగుతుంది? 19వ శతాబ్దంలో స్టార్ట్ అయింది భూమి వేడెక్కడం అనేది క్రమక్రమంగా. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైపోయింది భూమి వేడెక్కడం. భూమి వేడెక్కడం అంటే ఏంది? వాతావరణంలో మార్పు, శీతోష్ణ స్థితిలో మార్పు జరుగుతుంది. భూమి వేడెక్కడంతో వాతావరణంలో మార్పు జరుగుతుంది. శీతోష్ణ స్థితిలో ఆ శీతోష్ణ స్థితి క్రమంలో కూడా మార్పు అనేది వస్తుంది. అంటే గతంలో 35 డిగ్రీలు నమోదవుతున్నాయి అనుకోండి సగటు ఉష్ణోగ్రతలు. ఒక 10-17 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, అది 36 డిగ్రీలు అవుతుంది. ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత 37 డిగ్రీలు. ఇట్లా సగటు ఉష్ణోగ్రతలు కొన్ని సంవత్సరాలకు ఇట్లా పెరుగుతూ ఉండడమే భూగోళం వేడెక్కడం. ఓకే. అయితే ఈ భూమి యొక్క చరిత్ర చూసినట్టయితే గతంలో కూడా వాతావరణ మార్పులు, శీతోష్ణ స్థితిలో మార్పులు జరిగినాయి. మంచు మహాయుగాలుగా, ప్లిస్టోసిన్ లాంటి మంచు మహాయుగాలలో మొత్తం మంచుతో కప్పబడి ఉంది. తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలకు, కొన్ని మిలియన్ సంవత్సరాలకు వాతావరణంలో కొంతవరకు మార్పు జరిగింది. గతంలో కూడా వాతావరణంలో మార్పు జరిగింది. శీతోష్ణ స్థితిలో కూడా మార్పు జరిగింది అప్పుడు. కానీ ఆ మార్పు అనేది చాలా నిదానంగా, మెల్లగా, అంటే ఒక చిన్న మార్పు జరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుండే. కానీ ఇప్పుడు జరుగుతున్న మార్పు ఏంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు వేగంగా జరుగుతుంది. ఉష్ణోగ్రత మార్పు ఏదైతే వేడి అనేది పెరుగుతుందో వేగంగా పెరుగుతుంది. దీని ఫలితంగా వాతావరణంలో మార్పు జరిగి, శీతోష్ణ స్థితి క్రమంలో మార్పు జరిగి ఈ భూగోళం పైన చాలా విషయాలలో, అంటే ఈ భూగోళం పైన విపరీతమైన అనర్థాలకు దారితీస్తుంది. ఓకే. సో మరి ఇది ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? కారణం ఏంది చెప్పుకున్నాం మనం. బొగ్గు శిలాజ ఇంధనాలు వాడడము. అంటే దీనికి కారకుడు ఎవరు? మానవుడు. కాబట్టి ఈ భూగోళం వేడెక్కడాన్ని ఏమంటాం? మానవుని కారణంగా భూగోళం వేడెక్కడం. ప్రస్తుతం భూమి వేడెక్కుతున్నది అంటే కారకుడు ఎవరు? మానవుడే. ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, మానవ కారణంగా భూమి వేడెక్కడము. అయితే భూమి వేడెక్కడాన్ని ప్రభావితం చేసే వాటిని ఏమంటారంటే హరిత గృహ వాయువులు. ఏవి హరిత గృహ వాయువులు? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. ఇవి రెండు హరిత గృహ వాయువులు అని పిలుస్తారు. వీటిని హరిత గృహ ప్రభావము అనేది మీరు 8వ తరగతిలో నేర్చుకున్నారు.
హరిత గృహ వాయువులు అంటే కార్బన్ డయాక్సైడ్, మీథేన్. ఈ హరిత గృహ వాయువులు ఏం చేస్తాయి? సూర్యుడి నుంచి వచ్చినటువంటి సూర్యకిరణాన్ని వెళ్ళకుండా, అంటే పరావర్తనము చెందకుండా ఇవి అడ్డుకుంటున్నాయి. అర్థమవుతుందా? కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వాతావరణంలో పెరిగిపోయి, ఎందుకు పెరిగిపోయినాయి? బొగ్గు, శిలాజ ఇంధనాలు మానవుడు వాడడం వలన కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటివి వాతావరణంలో పెరిగిపోయి ఏం చేస్తున్నాయి? సూర్యుడి నుంచి వచ్చినటువంటి వేడి పరావర్తనం చెందకుండా అడ్డుకుంటున్నాయి. ఒకప్పుడు ఈ వాతావరణం అనేది మానవుడు, జీవులు నివసించడానికి కావలసినంత వెచ్చగా ఉండడానికి ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు అందులోని అంశాలు, వాతావరణంలోని అంశాలు ఎక్కువైపోయినాయి. మానవుని కారణంగా ఆ అంశాలు ఎక్కువైపోయి వేడి ఏమవుతుంది? ఇప్పుడు ఎక్కువ నమోదవుతుంది, వెళ్ళకుండా అడ్డుకుంటున్నాయి. సూర్యుని వేడి ఏదైతే వస్తుందో, సౌరకిరణాల నుంచి వచ్చిన ఆ వేడిని రిటర్న్ విశ్వంలోకి వెళ్ళకుండా ఈ కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి ఈ వాయువులు అడ్డుకుంటున్నాయి. అడ్డుకోవడం అంటే ఆ వేడిని ఇవి గ్రహిస్తున్నాయి. కార్బన్ డయాక్సైడ్, మీథేన్లు ఆ వేడిని గ్రహించి తమలో ఉంచుకోవడంతో ఏమవుతుంది? ఆ వాతావరణం మొత్తం వేడెక్కుతున్నది. సో ఆ విధంగా వేడెక్కడంతో భూమిపైన సగటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుంది. ఓకే, కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువ పెరిగిందనుకోండి ఈ వాతావరణంలో, మీథేన్ శాతం ఇంకా ఎక్కువ పెరిగిందనుకోండి, మొత్తం భూగోళం ఇంకా వేడి అనేది, సగటు ఉష్ణోగ్రతలు అనేవి ఇంకా పెరుగుతాయి. ఓకే, అయితే ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు మరో అంశాన్ని కూడా గుర్తించారు. ఏంటంటే టండ్రా ప్రాంతంలో అంటే మొత్తం ఇది మంచుతో కప్పబడిన ప్రాంతం, మీకు తెలుసు. సో టండ్రా ప్రాంతంలో భూగోళము వేడెక్కడంతో ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి మంచు కరిగిపోతున్నది. భూగోళము వేడెక్కడంతో మంచు కరిగిపోయి ఆ మంచు కింద, మంచు యొక్క అడుగు భాగంలో కరిగిపోయిన తర్వాత దాని కింద అడుగు భాగంలో మీథేన్ వాయువు, అడుగు భాగంలో ఉన్నటువంటి మీథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలవుతుంది. ఈ విధంగా మీథేన్ వాయువు వాతావరణంలోకి విడుదల కావడంతో మళ్ళీ భూగోళం ఏమవుతుంది? ఈ మీథేన్ అనేది ఒక హరిత గృహ వాయువు. సో ఇది ఏం చేస్తుంది? భూగోళాన్ని వేడెక్కిస్తుంది. ఆ విధంగా భూగోళం వేడెక్కడంతో మంచు ఏమవుతుంది? మళ్ళీ ఇంకా మిగిలిన మంచు కూడా కరిగిపోతుంది. సో అక్కడ ఉన్న మంచు కరిగిపోతే దాని కింద ఉన్నటువంటి మీథేన్ వాయువు మళ్ళీ వాతావరణంలో కలిసిపోతే మళ్ళీ ఏమవుతుంది? భూగోళం వేడెక్కుతుంది. సో ఇది ఏంది? ఒక విష వలయము. ఇది నిరంతరం ఇట్లా జరుగుతూనే ఉంటుంది. ఇక భూగోళం వేడెక్కితే మంచు కరిగితే దాని కింద ఉన్నటువంటి మీథేన్ వాయువు విడుదలవుతుంది, వాతావరణంలో కలిసిపోతుంది. అది ఎక్కువ మీథేన్ వాయువు వాతావరణంలో ఎక్కువ కలిసిపోతే ఏమవుతుంది? మళ్ళీ భూగోళం వేడెక్కడానికి కారణమవుతుంది. సో భూగోళం వేడెక్కింది కాబట్టి మళ్ళీ మంచు అనేది కరుగుతుంది. సో ఇది ఈ విధంగా ఒక విష వలయంలాగా పనిచేస్తున్నది అని చెప్పేసి ఇటీవల శాస్త్రజ్ఞులు ఇది గుర్తించు. సో మనం ఏం గ్రహించినాం ఇప్పుడు? హరిత గృహ వాయువుల కారణంగా కార్బన్ డయాక్సైడ్, హరిత గృహ వాయువులైనటువంటి కార్బన్ డయాక్సైడ్, మీథేన్లు వాతావరణంలో ఎక్కువ విడుదల కావడం వలన భూగోళం అనేది వేడెక్కుతుంది. ఓకే, భూగోళం వేడెక్కుతున్నది. ఎందుకు వేడెక్కుతున్నది గ్రహించినాం మనం. మానవుని కారణంగానే ఈ భూగోళం వేడెక్కుతున్నది. భూగోళం వేడెక్కితే వాతావరణంలో మార్పులు, శీతోష్ణ స్థితి క్రమంలో మార్పులు జరిగి మానవ మనుగడ కష్టమవుతుంది. మంచు టోపీలు కరిగిపోతాయి, సముద్ర మట్టాలు పెరుగుతాయి,
కరువులు, వరదలు. అంటే శీతోష్ణ స్థితిలో ఈ శీతోష్ణ స్థితి క్రమంలో మార్పు వస్తుంది, వాతావరణంలో మార్పు వచ్చేసి. అంటే అల్పపీడనము, అధిక పీడనము ఇవన్నీ ఏమున్నాయో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే జరుగుతున్నదో వాటి యొక్క ప్రాంతాలలో మార్పు వచ్చేస్తుంది. ఋతుపవనాలు, ప్రపంచ పవనాలు వీటి యొక్క గమనంలో మార్పు వస్తుంది. సో మొత్తానికి భూగోళం వేడెక్కడం వలన అనర్థాలు ఉన్నాయి, మానవుని జీవితాల మీద దుష్ప్రభావాలు పడుతున్నాయని చెప్పేసి దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు గ్రహించారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే, ఒకటే దేశం గ్రహించి ఒకటే దేశము భూగోళం వేడెక్కకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా అంత ఫలితం ఉండదు. మానవుని కారణంగానే భూగోళం వేడెక్కుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు ఈ భూగోళం వేడెక్కకుండా ఆపడానికి చర్యలు తీసుకోవాలి. సో దీనికోసం ఐపీసీసీ, ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వ సంస్థ. ఇది ఒక సంఘం, ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధంగా పనిచేస్తుంది. ఈ ఐపీసీసీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ భూగోళం వేడెక్కడం గురించి ప్రతి సంవత్సరము డాటా విడుదల చేస్తారు. ఎంత వేడెక్కుతున్నది, వేడెక్కడం వల్ల ఎక్కడెక్కడ ఎలాంటి అనార్థాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రతి సంవత్సరం డాటా రిలీజ్ చేస్తుంటారు. సో వీళ్ళు ఏం చేసిరంటే, ఐపీసీసీ అనే ఈ సంఘం ఏం చేసిందంటే, ప్రపంచ దేశాలన్నిటితో సమావేశాలను ఏర్పాటు చేస్తారు. ఎందుకు? శీతోష్ణ స్థితిలో మార్పులు అంటే భూగోళం వేడెక్కడంలో ప్రధాన పాత్ర వేటిది? హరిత గృహ వాయువులు. సో ప్రపంచంలోని దేశాలు అన్నీ కలిసి ఈ హరిత గృహ వాయువులు తగ్గించడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే భూగోళం వేడెక్కడాన్ని ఆపవచ్చు అని చెప్పేసి ఐపీసీసీ ప్రయత్నాలు చేస్తుందన్నమాట. సో ఈ ప్రయత్నాల్లో భాగంగా చాలాసార్లు అన్ని దేశాలు కూర్చొని సమావేశం కావడం జరిగింది. 2013లో ఇలాంటి సమావేశాలలో 2013లో ఒక సమావేశము పోలాండ్ రాజధాని వార్సాలో జరిగింది. ఈ సమావేశంలో హరిత గృహ వాయువులు తగ్గించే విషయంలో దేశాలు, ప్రపంచ దేశాలు ఒక అంగీకారానికి రాలేవు. ఎందుకు రాలేకపోయినాయి? దేశాలు ఈ హరిత గృహ వాయువులకు సంబంధించిన ఈ ఐపీసీసీ మీటింగ్లలో దేశాలు 2 గ్రూపులుగా విడిపోయినాయి. ఒకటేమో అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా అనుకుందాం, అమెరికా, బ్రిటన్, రష్యా లాంటివి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఇట్లా ముఖ్యంగా భారతదేశం, చైనా, ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలు. సో ఈ ఏదైతే భూగోళం వేడెక్కకుండా హరిత గృహ వాయువులు తగ్గించడానికి జరుగుతున్నటువంటి ఈ ఐపీసీసీ సమావేశాలలో దేశాలు 2 గ్రూపులుగా విడిపోయినాయి. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. 2 గ్రూపులుగా విడిపోయి వీరి వాదన వీళ్ళదే, వీళ్ళ వాదన వీళ్ళదే. అభివృద్ధి చెందిన దేశాల వాదన ఏంది? హరిత గృహ వాయువులు ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఈరోజు హరిత గృహ వాయువులు విడుదలై భూగోళం వేడెక్కడానికి ప్రధాన కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు తక్షణమే బొగ్గు, శిలాజ ఇంధనాల వాడకాన్ని వీళ్ళు తగ్గించాలి అని చెప్పేసి అభివృద్ధి చెందిన దేశాలు అంటారు.
ముఖ్యంగా చైనా, భారత్ లాంటి దేశాలు భూగోళం వేడెక్కడానికి కారణమవుతున్నాయి. ఈ దేశాలలో ఉన్నటువంటి పరిశ్రమలు బొగ్గును వాడడం వలన, శిలాజ ఇంధనాలు వాడడం వలన భూగోళం వేడెక్కుతుంది అని చెప్పేసి ఎవరంటున్నారు? ఇది అభివృద్ధి చెందిన దేశాల వాదన. ఓకే, మరి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏముంటున్నాయి? అభివృద్ధి చెందుతున్న దేశాలైనటువంటి భారత్, పాకిస్తాన్, చైనా, పాకిస్తాన్ కూడా అభివృద్ధి చెందిన దేశంలోనే వస్తుంది. భారత్, చైనాలు ఏమంటున్నాయంటే, ఒకప్పుడు అమెరికా, బ్రిటన్, రష్యా లాంటి దేశాలు ఒకప్పుడు బొగ్గు, ఈ శిలాజ ఇంధనాలను ఉపయోగించుకొని అభివృద్ధి చెందినాయి. ఈరోజు వారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారేమో కానీ ఒకప్పుడు మీరు బొగ్గు, శిలాజ ఇంధనాలను వాడి అభివృద్ధి చెందారు. కాబట్టి ఈరోజు మేము నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలంటే మీరు దానికి సహాయం అందించాలి అని చెప్పేసి అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన. ఈ భూగోళ వేడెక్కడంలో, హరితగృహ వాయువులు పెరగడంలో అభివృద్ధి చెందిన దేశాలు వాటి పాత్ర కూడా ఉన్నది. సో ఈరోజు మేము తగ్గించుకోవాలంటే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు మాకు బదిలీ చేయండి, కొంత నిధులు సమకూర్చండి, దాంతో మేము కూడా నూతన టెక్నాలజీని వాడతాము అని చెప్పేసి అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నారు. సో ఈ విధంగా రెండు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఉన్నటువంటి ఈ వాదనలు మొత్తానికి ఒక అన్ని దేశాలు కలిసి ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది. 2013లో వార్సాల నిర్ణయం తీసుకోలేరు, కానీ 2015 ఫ్రాన్స్లో, పారిస్లో జరిగినటువంటి సదస్సులో కొంత నిర్ణయం తీసుకున్నారు. హరితగృహ వాయువులు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు, కానీ అది ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తలేదు. ఈ మధ్య మళ్ళీ అమెరికా ఏమంటుందంటే, మేము ఇందులో సంతకం పెట్టినాం కానీ మేము ఉండము, పాటించము అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం, మరి దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు భూగోళ వేడెక్కడం గురించి తెలుస్తున్నది, వేడెక్కి అనార్థాలు ఏమవుతున్నాయో తెలుస్తున్నది, కానీ దేశాలు మాత్రము చిత్తశుద్ధితో ఈ హరితగృహ వాయువులు తగ్గించడానికి కృషి చేస్తారు. భారతదేశంపై శీతోష్ణ స్థితి మార్పు ప్రభావం. శీతోష్ణ స్థితి మార్పు ప్రభావం అంటే భూగోళం వేడెక్కడం వలన భారతదేశంపై ఏ విధమైన ప్రభావం పడుతుంది? భారతదేశానికి విశాలమైనటువంటి తీర ప్రాంతం ఉన్నది. సో ముందు మనం తెలుసుకోవాల్సింది, సముద్ర మట్టము పెరుగుతుంది. అంటే ఇది భూగోళం వేడెక్కడం వలన 1 డిగ్రీ వేడెక్కినా 2 డిగ్రీలు వేడెక్కినా కూడా మంచు కరిగిపోయి ఫలితంగా సముద్రం యొక్క మట్టం పెరుగుతుంది. అంటే 1 మీటర్ పెరిగినా కూడా, పక్కన ఇక్కడ ముంబై లాంటివి, ఇక్కడ చెన్నై లాంటి నగరాలు ఉన్నాయి తీర ప్రాంతాలలో. 1 మీటరు నీరు పెరిగినా కూడా సముద్ర మట్టం, అక్కడ మంచు కరిగిపోయి సముద్రంలోకి వస్తుంది కాబట్టి ఆ నీరు 1 మీటర్ పెరిగినా కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఖాళీ చేయించాల్సి వస్తుంది. ఎందుకంటే సముద్రం ఒడ్డున ఉన్నారు వాళ్ళంతా. ఓకే, సో మరి లక్షల కుటుంబాలకు ఎక్కడ ఇంకో ప్లేస్ చూపించాల్సి వస్తుంది. ఇది చాలా తీవ్రమైన పరిణామం అయితే. సో సముద్ర మట్టం పెరిగితే ఒకవేళ భూగోళం వేడెక్కి ఇంకా వేడెక్కడం ద్వారా సముద్ర మట్టం ఇంకా పెరిగితే సముద్ర తీర ప్రాంతాలు ప్రభావితమవుతాయి. భారతదేశానికి తీర ప్రాంతం ఉంది కాబట్టి మన తీర ప్రాంతాలు కూడా ప్రభావితమవుతాయి. ఓకే, ఇంకా భారతదేశంపై శీతోష్ణ స్థితి ప్రభావం ఏ విధంగా ఉందంటే,
ఇది 2009లో వచ్చింది సుందర్బన్ ప్రాంతంలో. సుందర్బన్ పశ్చిమ బెంగాల్లో సుందర్బన్ అనే మడాడవులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఐలా తుఫాన్ కారణంగా కొన్ని వందల మంది సుందర్బన్ ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేసి కలకత్తాకి వెళ్ళిపోయారు. అంటే ఐలా తుఫాను యొక్క బీభత్సం కారణంగా అక్కడ ఉన్నటువంటి వారు కలకత్తాకి వెళ్ళిపోయారు. కలకత్తాలో ఒక ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు, నోన్డంగా అనే ఒక ప్రాంతంలో అక్కడ గుడిసెలు వేసుకొని ఏదో రిక్షాలో ఆటోలో ఏదో నడిపించుకుంటూ భవన నిర్మాణ కార్మికులుగా చిన్న చిన్న కూలీ చేసుకుంటూ అక్కడ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ తుఫాన్ కారణంగా వాళ్ళ ఇల్లు వాళ్ళ ఆస్తి నష్టం జరిగిపోయింది, అక్కడికి వెళ్ళిపోయారు. కలకత్తా పోయి బతుకుదామని పోతే అక్కడ జాగా ఉంటుంది, గవర్నమెంట్ ప్లేస్లో ఎక్కడో ఉన్నారు. తర్వాత అక్కడ కలకత్తా అయితే కార్పొరేషన్ ఉంటుందో వాళ్ళు ఏం చేశారంటే ఆ నోన్డంగా ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళకు సుందర్బన్ అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి నోన్డంగాలో ఉంటున్నటువంటి ఈ ప్రజలకు ఏం చేశారు, అక్కడ నుంచి ఖాళీ చేయించేసారు. బలవంతంగా వాళ్ళు వేసుకున్న గుడిసెలు తీసేసి కాలా పెట్టేసి అక్కడ నుంచి వాళ్ళు బలవంతంగా ఎలగొట్టేసారు. సుమారు వాళ్ళు ఒక 700 మంది ఉన్నారు అంతే. అంటే 700 మంది ఇక్కడ ఖాళీ చేస్తే ఇంకో ప్రాంతంలో మనం స్థలం ఇవ్వలేకపోయినాం, ఉండడానికి జాగా చూపించలేకపోయినాం. 700 అంటే చాలా తక్కువ. అదే ఈ భూగోళం వేడెక్కడం వల్ల జరిగిన మార్పులలో తుఫానులు ఇంకా ఎక్కువై లక్షల మంది ప్రభావితం అయితే అప్పుడు వాళ్ళని ఎక్కడ ఉంచుతాం మనం? ఇక్కడ ఆలోచించాల్సింది వందల మందికే మనము ఇక్కడ ఖాళీ చేస్తే ఇంకో ప్రాంతంలో ఉండనిస్తలేము, ఉంచుకోవడానికి స్థలం చూపిస్తలేము, వాళ్ళ జీవనోపాధులు కల్పిస్తలేము. మరి ఒకవేళ లక్షల మంది కనుక ఇలాంటి తుఫానుల కారణంగా ప్రభావితం అయితే వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయి మనం ఒకసారి ఊహించుకోవాలి. అంటే భూగోళం వేడెక్కడం వలన దుర్భరమైన పరిస్థితులు ఎదురైతే ఓకే. తర్వాత తెలుసుకోవాల్సింది భూగోళం వేడెక్కడం వలన భారతదేశంలో ముఖ్యంగా చూస్తూనే ఉన్నాం మనం ఇటీవలి కాలంలో కరువులు ఏర్పడుతున్నాయి. అంటే గత 2-3 సంవత్సరాలు వర్షాలు పడతలేవు. తర్వాత మళ్ళీ వరదలు పడితే వరదలు విపరీతంగా కురిస్తే అతివృష్టి, కురవకుంటే అసలే వర్షం పడితే బీభత్సంగా పడుతున్నది. సో ఇలాంటివన్నీ భూగోళం వేడెక్కడం వలన శీతోష్ణ స్థితిలో వచ్చిన మార్పుల ప్రభావం వలన జరుగుతున్నది. మనం ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం మన దేశంలో. ఓకే. ఇంకా చేపల ఆవాస ప్రాంతాలు అంటే హిమనీనదాలు కరిగిపోవడంతో చేపల ఆవాస ప్రాంతాలు మారిపోతాయి. అంటే హిమనీనదాలు కరిగిపోయి సరస్సులలో నదులలో వచ్చినటువంటి ఆ నీటికి అక్కడ ఉన్నటువంటి చేపలు, అంటే సాధారణంగా చేపలు పెరగడానికి అనువైన వాతావరణము కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నీరు, దాని ఉష్ణోగ్రత, దాన్ని బట్టి వాటికి దొరికే ఆహారాన్ని బట్టి. సో హిమనీనదాల నుంచి వచ్చిన నీటి వలన, ఆ హిమనీనదాలు కరగడం ద్వారా వచ్చిన నీటి వలన ఆ సరస్సులలో ఉన్నటువంటి చేపలు వాటి నివాస ప్రాంతాన్ని మార్చుకుంటాయి. అంటే అక్కడ చేపలు పెరిగే అవకాశం ఉండదు. అంటే చల్లటి నీరుగా కారణము, హిమనీనదాల నుంచి వచ్చినటువంటి ఆ నీటిలో చేపలకు ఆహారం దొరకకపోవడము, ఇలాంటి కారణాల వలన ఇంతకుముందు ఎక్కడైతే చేపలు ఉన్నాయో, చేపలు బాగా దొరుకుతుండేనో, ఇప్పుడు ఆ ప్రాంతాలలో చేపలు దొరకవు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతాయి, వేరే ప్రాంతాలలో ఉంటాయి అన్నమాట. అక్కడ నివాసం ఉంటాయి, అక్కడ చేపలు అభివృద్ధి చెందుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి చేపల ఆవాస ప్రాంతాలు దెబ్బతినడం వలన ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద ఆధారపడే మత్స్యకారులకు ఇబ్బందులు ఎదురవుతాయి, వాళ్ళ జీవనోపాధి కోల్పోతారు వాళ్ళు. సో ఈ విధంగా భారతదేశంపై శీతోష్ణ స్థితి దుష్ప్రభావం ఉన్నది. కాబట్టి హరితగృహ వాయువుల్ని తగ్గించడానికి భారతదేశం కూడా చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఇంతటితో ఈ పాఠం ముగిద్దాం. నెక్స్ట్ 5వ పాఠం చెప్పుకుందాం రైట్. ఓకే, థ్యాంక్ యూ.